సికింద్రాబాద్లో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి 25 తులాల బంగారం 23 లక్షల రూపాయలతో ఉడాయించింది. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్లో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి 25 తులాల బంగారం 23 లక్షల రూపాయలతో ఉడాయించింది. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, సికింద్రాబాద్ లో నేపాల్ గ్యాంగ్ హల్చల్ పై అప్డేట్స్ ఏంటి? స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2 గంటలకు కెప్టెన్ గిరి అయినటువంటి కర్నూలుకు చెందినటువంటి గిరి 76 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. సో కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఒక అపార్ట్మెంట్ గండ్రాక్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నటువంటి ఇతని నివాసంలో ఒక నేపాల్కి చెందినటువంటి ఒక పని మనిషితో పాటు నేపాల్ గ్యాంగ్ ఇతనికి సంబంధించినటువంటి ఎవరైతే పని మనిషి ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని అర్ధరాత్రి హల్చల్ చేశారు. సో ఆ నివాసంలో ఉన్నటువంటి రిటైర్డ్ కెప్టెన్ గిరిని కాళ్ళతో కట్టేసి గుడ్డతో మొత్తం నోటిని కూడా కట్టేసి అతన్ని పూర్తిగా బంధించి దాదాపు 23 లక్షల నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని కూడా అపహరించినట్టు తెలుస్తుంది. ఆ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేపాలీ గ్యాంగ్కి సంబంధించి ఆ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఇప్పటివరకు గతంలో ఏమైనా చోరీలు చేశారా? సో ఇది మొదటి చోరీనా? నేపాలీలో గ్యాంగ్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ కెప్టెన్ గిరి దగ్గర వర్క్ చేస్తున్నాడో సో అతనికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎప్పుడు ఇతని దగ్గర పనిచేస్తున్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడో, అసలు ఈ చోరీ చేయడానికి గల కారణాలు ఏంటిదనే విషయాలపై ప్రజెంట్ పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరోవైపు అంటే ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఎంత మేరకు అంటే అందరూ చేస్తున్నటువంటి పని మనిషి ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులపైన తర్వాత అక్కడ ఉన్నటువంటి నగదు పైన కూడా కొంత అబ్జర్వ్ చేసినటువంటి విషయాలను కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజు ఆ యొక్క గిరి తిరిగేటువంటి ప్లేసెస్ కానీ ఎటు వెళ్తుండు ఎటు వస్తుండు ఇది అమౌంట్కి సంబంధించి కానీ అందులో ఉన్నటువంటి బంగార ఆభరణాలకు సంబంధించి కూడా పూర్తిగా అతను గుర్తించి ఎక్కడుంటాయో తెలుసుకొని యొక్క గ్యాంగ్ను తనకు సంబంధించినటువంటి గ్యాంగ్ను పిలిపించి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. సో ఆ కార్ఖానాకు సంబంధించినటువంటి ఏదైతే గండ్రాక్ ఎన్క్లేవ్ ఉంటుందో సో దాదాపు అర్ధరాత్రి అందరూ పండుకున్న తర్వాత రాత్రి 2 గంటల సమయంలో ఆ గిరి ఎందుకంటే కొంత ఏజ్డ్ పర్సన్ కాబట్టి దాదాపు 76 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో ఆ టైంలో గాఢ నిద్రలో ఉంటారు. సో దీన్ని పక్కాగా అందరూ పడుకున్న తర్వాత ఒక ప్లాన్ వేసుకొని వారి యొక్క నేపాలీ గ్యాంగ్ సంబంధించి ఈ గిరి ఇంట్లో నివాసం ఉండే వ్యక్తితో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి ఈ చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. సో ఇతనికి సహకరించినటువంటి ఎవరైతే ఈ గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ పైన కూడా గతంలో ఏమైనా చోరీ కేసులు కానీ తర్వాత ఏమైనా కేసులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం ఎక్కడెక్కడ తిరిగారు అనేటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు ఆ కార్ఖానా ఇప్పుడు ఏదైతే గండ్రాక్ ఎన్క్లేవ్కి సంబంధించి ఎటువైపు నుండి వచ్చారో అన్ని ఆ నివాసం చుట్టూ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పోలీసులు ప్రజెంట్ పరిశీలిస్తున్నారు. ఇక మరోవైపు దాదాపు ఇటు నగదుతో పాటు కొన్ని వస్తువులను కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. ఇది సినిమాలో ఎలాంటి చోరీలు చేశారో సో ఆ రకంగా అందులో చూసి సినిమాలో చేసేటువంటి చోరీ తీరును కూడా ఇక్కడ వారు డిప్లై చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కాళ్ళు చేతులు కూడా పూర్తిగా కూడా కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి మరీ గిరిని బంధించి ఈ 23 లక్షల నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని అపహరించారు. సో ప్రజెంట్ అయితే స్థానికంగా ఉన్నటువంటి కార్ఖానా పోలీసులు అక్కడికి చేరుకొని సో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు గిరిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత కూడా పూర్తిగా డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం ఉంది. సూర్య.